హాయ్ మావా, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇంకా సావలేదు మావా. మ్యాటర్ ఏంటంటే మావా, మన ఛానల్లో వీడియోస్ అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి అంతే. ఎందుకంటే ఈ మధ్య మన ఛానల్లో రోస్టింగ్ తో పాటు లైవ్ స్ట్రీమింగ్ అనేది స్టార్ట్ చేసాం అనమాట. ఆ లైవ్ స్ట్రీమ్స్ లో నేను ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయిన హెచ్సిపి క్లాన్ మెంబర్స్ అందరూ కలిసి చిల్ అయిపోతూ రచ్చ లేపేస్తున్నాం. మరి మీరు కూడా లైవ్ స్ట్రీమ్లు చూడాలనుకుంటే మన ఛానల్ ని రెగ్యులర్ గా ఓపెన్ చేస్తూ ఉండండి మావా. మన ఛానల్లో రోస్టింగ్ తో పాటు లైవ్ స్ట్రీమ్స్ అనేవి కూడా వచ్చేస్తూ ఉంటాయి. మన తెలుగులో కాంటెంట్ క్రియేషన్ అనేది ఒక మిత్ అంతే మావా. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. మీకు ₹1,00,000 దొరికితే మీరు ఏం చేస్తారు? నువ్వేం చేస్తావు? నీకు దొరికితే నువ్వేం చేస్తావు? ఆవిడ కూడా అదే చేస్తుంది. లేకపోతే ఆవిడ పాపం రోడ్డు మీద అంత బరువు పెట్టుకుని అట్లా నుంచుంటే నువ్వు పోయి తెక్క క్వశ్చన్ చేస్తున్నావు. మరి అంత ఖాళీగా ఉంటే వెళ్ళేమైనా పనికొచ్చే కంటెంట్ చేయొచ్చుగా మామా. మీరు జస్ట్ ఈ వీడియోకి ఒక 5K లైక్స్ కొట్టేసి కింద హైప్ బటన్ ని పిసికేసి కొంచెం హైప్ ఎక్కించండి మామా. కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళతో కంటెంట్ చేసేద్దాం. మీ అమ్మ కాదు రమ్మ అమ్మ, నాకొక్కడికే అమ్మ రసగుల్ల. ఒక్క సొల్లేం కాదు. ఏమ్మా, ఛత్రపతి సినిమా ఎన్నిసార్లు చూసావేంటి? అరగుండు కొట్టించుకుని అడవకూర యాక్టింగ్ చేస్తున్నావు. సినిమాల ప్రభావం. పిత్తేవాడేమో పిత్తేసి వెళ్ళిపోతాడు కానీ పీల్చేవాడి కడుపు కోత గురించి ఒక్కసారైనా ఆలోచించారా? బ్రో అయితే నువ్వు కూడా ఓ పని చేయి. నువ్వు కూడా ఆడి దగ్గరికి పోయి ఒక పిత్తు ఫాటే సమాధానం. పిత్తు పిత్తేస్తాం, కంపు కొట్టేస్తాం, ఢమక అంటూ మేం వదులుతాం. నైస్ రా మావా, సూపర్ రా. హైట్స్ ఆఫ్ కాంటెంట్ క్రియేషన్. లేకపోతే వేరే పని లేదారా? అటు తిప్పి ఇటు తిప్పి పిత్తి దగ్గరకు వచ్చావు. ఆడ ప్రపంచంలో ఎన్నెన్నో దారుణాలు దుర్ఘటనలు జరుగుతుంటే వీడు వచ్చి ఆఫ్టర్ ఆల్ ఫార్ట్ గురించి వరి అవుతున్నాడు. ఎవడు మావా ఇడు? పెద్ద మిఠాయి గాడ్లో ఉన్నాడు. మార్నింగ్ మోషన్ ఆగిపోయినట్టు ఇటు మార్నింగ్ ఏంటో. హెరీడ్ మార్నింగ్ మోతులో మస్కిటో ద్వారా జంక్ ఫుడ్ చూసి జంక్షన్ జామ్ అయిపోవటం ఏంట్రా అంటూ 1 కిలోమీటర్ సాగదీసి కంపరం పుట్టిస్తున్నాడు. కొత్త మెంగా కిందేమైనా టీవీ రిమోట్ తాకిందా ఏంట్రా? నీకెందుకు ఊరికి ఆర్గాసం వస్తుంది? హార్మోన్స్ ప్రాబ్లమా? పెప్పర్మెంట్ మీద పెప్పర్ స్ప్రే కొట్టి దాన్ని తీసుకెళ్లి వీధి చివరున్న కుక్కకి పెడితే అదొక టైప్ ఆఫ్ వియర్డ్ సౌండ్ చేస్తుంది చూడు. నువ్వు కూడా సేమ్ టు సేమ్ అలానే చేస్తున్నావు. అరే ప్లీజ్ ఆపరా బాబు. నీకు చెప్పట్లేదు, వెనక నుంచి నీ కొడు పెడుతున్నాడు చూడు, ఆడికి చెప్తున్నా. అరే ప్లీజ్ ఆపరా. పుదీనాని ఎప్పుడు చూడలేదారా? పుదీనా కట్టని చేతిలో పట్టుకుని దిల్డోలో ఫీల్ అయిపోతున్నావు. ఐ థింక్ బ్రో ఇస్ గే ఫర్ పుదీనా. ఓహో, సోడాని అలా తాగాలా అండి? అలా తాగాలని తెలియక మేము నార్మల్ గా తాగుతాంలేండి. బై ద వే, ఈ ఆంటీ సోడా తాగితే ఆ పక్కన అంకుల్ గాడికి ఎందుకు అంత ఎక్సైట్మెంట్ వస్తుంది? ఆవిడ ఆ విధంగా తాగడం చూసి ఈడెందుకు అంత హ్యాపీనెస్ పొందుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే అదేదో సాంగ్ కి ప్రతోడు సీటు తిప్పుకుంటూ డాన్స్ లేస్తున్నాడు. అసలు ఏ లాంగ్వేజ్ రాది? ఏ లాంగ్వేజ్ ఇది? ఇంగ్లీష్ ఆర్ స్పానిష్? ఇంతే కదా, ఇదే కదా. ఇకపోతే మన ఈ మధ్య సోషల్ మీడియాలో ఇదిగో ఈ డాన్సింగ్ కపుల్ వైరల్ అయ్యారు మావా. మరి వీళ్ళకి రీచ్ అండ్ సపోర్ట్ గట్టిగా వస్తుందనో ఏమో, వీళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా వీళ్ళలాగానే కంటెంట్ క్రియేట్ చేయడం మొదలెట్టారు. నిన్ను చూస్తే మనసు అవుతుంది, ఈ డ్రెస్ తోటి రావాలంటే సిగ్గేస్తుంది. మిమ్మల్ని మీ కంటెంట్ ని చూస్తుంటే మాకెక్కడ సిగ్గేస్తుంది. రే ఏం జరుగుతుందిరా ఇక్కడ? అసలు ఎవర్రా మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎప్పటిదాకా మా ఫ్రెండ్స్ గ్యాంగ్ లోనే స్నేక్స్ ఉన్నాయనుకున్నా, కానీ ఈ ఆంటీలను చూసాకే తెలిసింది ఆన్లైన్ లో కూడా స్నేక్స్ ఉన్నాయని. ఎవరా మీరంతా? నెక్స్ట్ కంటెంట్ లెస్ పర్సన్ వచ్చేసి అలేఖ్యా పికిల్స్ రమ్య మోక్ష మావా. ఈవిడ బిగ్ బాస్ కి వెళ్ళటము జరిగింది. దాని తర్వాత ఒక 2 వీక్స్ ఉండి ఎలిమినేట్ అయిపోయి వచ్చేయడం కూడా జరిగింది. కానీ ఈ గ్యాప్ లోనే మన అక్క షోలో చేయాల్సిన చెత్త అంతా చేసేసింది. నేషనల్ టెలివిజన్ లో ఆయన కెమెరాస్ ముందు అందరూ చూస్తూ ఉండగా ఏం పనులివ్వి ముక్కులో ఫింగర్ పెట్టుకుని మ్యూకస్ ని మైనింగ్ చేయడం ఏంటి అని అడుగుతున్నా. అర్రే అక్కడేంటి ఫేస్ బంతిలా ఉంది, ఇక్కడేంటి ఇలా ఉంది? వైట్ గా లేనా? ఇప్పుడు లేనా వైట్ గా? నా ఫేస్ బంతిలా ఉండడం చూసారా? ఇది కలర్ కాదా ఇది? అంటే అది ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫిల్టర్లు ఉంటాయి కానీ బిగ్ బాస్ లో ఫిల్టర్లు ఉండవుగా, అందుకే అలా చూపించారేమో. అక్క లైట్ తీసుకో, టేక్ లైట్. ఫేస్ చేసిన హెల్త్ ఇష్యూస్ అన్ని టీవీలో ఎందుకు రాలేదో నాకు క్లారిటీ లేదు. జరిగింది తెలుసుకోకుండా నా ఫేస్ ని చాలా ట్రోల్ చేసుకున్నారు కదా. నువ్వు బిగ్ బాస్ వెళ్ళటం అనేది యువర్ ఫాల్ట్ కాదు, అవర్ ఫాల్ట్. మా తప్పు, మా కర్మ. అయినా బిగ్ బాస్ కి రమ్య మోక్ష బదులు ఇదిగో ఇన్ని తీసుకున్నా పోయేది, సగం గోల్ తగ్గేది. బిగ్ బాక్స్ కి వెళ్ళాలనుకుంటున్నా,
మా ఇల్లు చూడండి ఎలా ఉన్నదో. నేను బిగ్ బాక్స్ కి ఎలా అనుకుంటున్నా. నువ్వు బిగ్ బాక్స్ కి వెళ్ళాలనుకోవడంలో తప్పే లేదు. ఏ రమ్య అక్కే వెళ్ళింది, నువ్వు వెళ్తే తప్పేంటి? ఆవిడ బదులు నువ్వు వెళ్ళినా కాస్త బాగుండేది. నెక్స్ట్ ఈ మధ్య మన రామ్ చరణ్ గారి పెద్ద మూవీ సాంగ్ అనేది ఒకటి రిలీజ్ అయింది మావా. ఆ సాంగ్ అనేది రిలీజ్ అవడంతో ఇంటర్నెట్ లో ఉన్న ప్రతోడు రామ్ చరణ్ గారిని చూసి తొప్పల్లోకి పోయి ఆయన వేసిన స్టెప్స్ ని రీక్రియేట్ చేయడం మొదలెట్టారు. ఫెర్రలో ఫిషర్స్ ఉన్నట్టు ఆ డాన్స్ ఐటమ్ ఏంట్రా? ఈ ఒక్క స్టెప్ తో ఆర్సీ ఫ్యాన్స్ అందరిని డిప్రెషన్ లోకి పంపించేసావుగా. 1, 2 నువ్వు అర్జెంట్ గా డాన్స్ ఆపి దెంగు. 3, 4 మోషన్ రాకపోతే ఆ మూల కూర్చుని మూలుగు. ఏంటి బ్రో నీ ప్రాబ్లం ఏంటి? నీ డిమాండ్స్ ఏంటి? కాస్త అర్జెంట్ గా చెప్పు బ్రో. ఎందుకు ఇట్లా ఆడియన్స్ మీద పగబట్టావు? ఫ్లాష్ మ్యాన్ కి మూల సంఖ్య ఉంటే ఇలానే డాన్స్ చేస్తాడేమో. చాలా వెరైటీగా విచిత్రంగా చేసావు. భయ ఎక్కడో నరాలు నలుగుతున్నట్టున్నాయి, చూసుకో ఒకసారి. బోర్కొచ్చిన కార్ కి గేర్ వేయడానికి ఇబ్బంది పడుతున్నట్టు ఉంది. బై ద వే ఈడి పేరే నాగు ఎడిట్స్ మావా. ఈడ ఎప్పుడు చూసినా ఈడి అకౌంట్ లో హీరోయిన్ల పక్కన ఈడి ఫేస్ దుర్పేసుకుని 144p ఎడిటింగులు చేసి సాటిస్ఫై అవుతూ ఉంటాడు. రే అక్కడ ఎలా పెట్టావురా? ఏ కన్నా డేంజర్ గా ఉన్నావు కదరా బాబు. అసలు ఎవర్రా నువ్వు? నీ వల్ల చాట్ జీపీటీకి, జెమినీకి, డీప్ సీక్ కి పెద్ద బొక్కపడేలాగుందిగా. నీ ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు పనికిరాదురా? ఇక మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే కంటెంట్ లేని కంటెంట్ లెస్ జీవి ఎవరంటే మౌనుష అనంత మామ. ఈ అక్క క్రియేట్ చేసే కంటెంట్ ఏమో హెన్ ఎగ్ అంత ఉంటే ఎక్కకొచ్చే రీచ్ ఏమో హాస్ట్రిచ్ ఎగ్ అంత ఉంటుంది. యా ఐ నో ఇట్స్ బిట్ ఫ్లాబర్గాస్టింగ్. ఆడవాళ్ళకి పెళ్లి అయితే గుర్తుగా మంగళసూత్రం ఉంటుందండి. మగవాళ్ళకి పెళ్లి అయితే ఏముంటుంది అన్న ఏడు మొహం ఉంటుంది చూసుకొని చెప్పాను. బాగుందక్క, చాలా బాగుంది. సూపర్ కంటెంట్. బాగుంది కంటెంట్ బాగుంది. మైండ్ పోతుంది లోపల. కాసేపు ఆడుకుందాం. అయిపోయింది. నేను చేసేది పెద్ద బొక్కడా కంటెంట్ అనుకుంటే నాకన్నా పెద్ద బొక్కడా కంటెంట్ చేస్తున్నావుగా. ఒక తల ఉండదు, తోక ఉండదు. రావడం, పళ్ళని క్లిష్టం, రీచ్ మింగడం, రిపీట్. నవ్వు వస్తే నవ్వు, లేకపోతే సైలెంట్ గా ఉండు. నాకు తెలిసి కంటెంట్ ఒకటిది, కెరీర్ ఒకటిది అంటే ఇదేనేమో. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది. కానీ పక్కనోడు చేసిన కంటెంట్ ని ఈవిడ కెరియర్ గా మార్చుకుంది. ఈ రోజు ఏదైతే అయిపోవాల్సిందే. ముందు వాకలు తెలిసి ముగ్గేసి వస్తున్న తర్వాత మాట్లాడు. నేనే ఇంకొంచెం నయం కదరా బాబు. పక్కన వాళ్ళని రోస్ట్ చేసిన వీడియోకి స్క్రిప్ట్ ఎడిటింగ్ నేనే చేసుకుంటా. ఈవెన్ ఒకసారి చూడండి, వీడియోని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసి కింద ఈవిడ వీడియో పెట్టుకుంటోంది. లో ఎఫర్ట్ రియాక్షన్స్ చేసి రీచ్ జుంగేస్తోంది. సూపర్ ఎక్స్ట్రాడినరీ కంటెంట్. సీరియస్లీ మావా, సీరియస్లీ నాకు ఎప్పుడైనా రీచ్ రాకపోయినా, లైఫ్ లో ఎప్పుడైనా లోగా ఫీల్ అయినా ఈవిడ కంటెంటే చూస్తా. ఈవిడ వీడియోస్ చూడంగానే మోటివేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఏం కంటెంట్ లేని ఈవిడికే రీచ్ వస్తున్నప్పుడు ఏ నాకు రాదా అని చెప్పి అనుకుంటా. వరస్ట్ కంటెంట్ రా. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, ఈ వీడియోని షేర్ చేసి, ఈ వీడియో కింద కామెంట్ చేసి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మావా. మళ్ళీ త్వరలో సరికొత్త రోస్ట్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు